UFJ యాప్ SSC GD ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ NDA వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. A and B together can complete a work in 20 days. B and C can complete the same work in 24 days. The work was started by A and he worked for 8 days. Then after B worked for 11 days and C completes the remaining work in 22 days. Then the number of days required for C to complete the work is ఏమంటుండండి? A and B can complete a piece of work in 20 days. A and B అనే వాళ్ళు వర్క్ చేస్తే టుగెదర్ గా వర్క్ చేస్తే 20 days లో కంప్లీట్ చేస్తారంట. నెక్స్ట్ B అండ్ C టుగెదర్ గా సేమ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి పట్టే టైం ఎంత అన్నాడు? 24 days లో వర్క్ చేస్తట్లయితే నెక్స్ట్ ఏమన్నాడు? ఏ అనేవాడు వర్క్ స్టార్ట్ చేసి ఫస్ట్ 8 days ఏ అనేవాడు చేశాడు. ఏ అనేవాడు వర్క్ స్టార్ట్ చేసి ఫస్ట్ 8 days ఏ అనేవాడు చేశాడు. నెక్స్ట్ బి అనేవాడు వర్క్ స్టార్ట్ చేసి 11 days చేశాడు. బి అనేవాడు నెక్స్ట్ ఏ తర్వాత బి అనేవాడు వచ్చి 11 days వర్క్ చేశాడు. ఆ తర్వాత రిమైనింగ్ వర్క్ మొత్తాన్ని సి 22 days లో కంప్లీట్ చేస్తే రిమైనింగ్ వర్క్ మొత్తాన్ని సి 22 days లో కంప్లీట్ చేస్తే సి అలోన్ గా ఎంటైర్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సి అలోన్ గా ఎంటైర్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఏమేమి ఇచ్చాడు? ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఏ అండ్ బి అనేవాళ్ళు ఎన్ని డేస్ పడుతుందంట? 20 days పడుతుందంట. అవునా కదా? ఏ అండ్ బి టుగెదర్ గా చేస్తే 20 days పడుతుందంట. నెక్స్ట్ బి అండ్ సి టుగెదర్ గా వర్క్ చేస్తే 24 days పడుతుందంట. బి అండ్ సి టుగెదర్ గా వర్క్ చేస్తే 24 days పడుతుందంట. అయితే ఏ అనేవాడు ఫస్ట్ 8 days వర్క్ చేశాడు. తర్వాత ఏ వెళ్ళిపోయిన తర్వాత బి అనేవాడు 11 days వర్క్ చేశాడు. తర్వాత బి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ మొత్తాన్ని సి అనేవాడు 22 days లో కంప్లీట్ చేస్తే ఎంటైర్ వర్క్ ని సి అలోన్ ఎన్ని డేస్ లో చేస్తాడు? ఎంటైర్ వర్క్ ని సి అలోన్ ఎన్ని డేస్ లో చేస్తాడు అని అడిగాడు. ఇప్పుడు 2 or more నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే టోటల్ వర్క్ అనేదాన్ని అజ్యూమ్ చేసుకోవచ్చా లేదా? 2 or more నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే టోటల్ వర్క్ అనేదాన్ని అజ్యూమ్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఏమని అజ్యూమ్ చేసుకోవచ్చండి? ఎల్సిఎం ఆఫ్ 20 and 24 ఎంత అంటే 120 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత అంటే 120 యూనిట్స్. టోటల్ వర్క్ 120 యూనిట్స్ వస్తే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత? ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 6 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ బి ప్లస్ సి ఎంత అంటే 5 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ బి ప్లస్ సి ఎంత అంటే 5 యూనిట్స్. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కండిషన్ లో ఏం చెప్తున్నాడంటే ఏ స్టార్టెడ్ ద వర్క్ అండ్ హీ వర్క్డ్ ఫర్ 8 days. ఏ అనేవాడు స్టార్ట్ చేసి వాడు 8 days చేశాడంట. 8 days వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ బి అనేవాడు వచ్చాడు. బి అనేవాడు వచ్చి వాడొక 11 days వర్క్ చేశాడు. బి అనేవాడు వచ్చి వాడొక 11 days వర్క్ చేశాడు. నెక్స్ట్ సి అనేవాడు వచ్చి 22 days వర్క్ చేశాడు. 22 days వర్క్ చేశారు. అలా వర్క్ చేయడం వల్ల వర్క్ అనేది ఎంటైర్లీ కంప్లీట్ అయిపోయింది. 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే సి అలోన్ ఎంటైర్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అన్నాడు. ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఏ అలోన్ 8 days చేస్తున్నాడు. తర్వాత బి అలోన్ వచ్చి 11 days చేస్తున్నాడు. తర్వాత సి వచ్చి 22 days చేస్తున్నారు. అలా అయిపోయింది అని అంటే దీని 8 members ఏలు వర్క్ చేశారు. ఈ వర్క్ అయిపోవడానికి
ఈ వర్క్ అయిపోవడానికి ఒక ఏ 8 డేస్ వచ్చిండు అని అంటే 8 డేస్ వచ్చిందంటే 8 ఇయర్స్ వచ్చి వర్క్ చేశారు. నెక్స్ట్ దీని తర్వాత ఏ వెళ్ళిపోయి బి 11 డేస్ వచ్చారు అని అంటే ఒక బి 11 డేస్ వచ్చారు అని అంటే 11 మెంబర్ ఆఫ్ బీస్ వర్క్ చేశారు అని అనుకోవచ్చు కదా. ఒక ఏ 8 డేస్ వచ్చి చేశాడంటే 8 ఏ వర్క్ చేసినట్టు, ఒక బి 11 డేస్ వచ్చి వర్క్ చేసిండన్న 11 బీస్ వర్క్ చేసిండన్న ఒకటే. నెక్స్ట్ ఒక సి 22 డేస్ చేసిండన్న 22 సీస్ వర్క్ చేసిరన్న ఒకటే. వీళ్ళందరూ కలిపి 120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేస్తారు. ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేస్తారంటే 120 టోటల్ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. అయితే దీన్ని మనకు ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ తెలుసు కదా, బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి మనం వీటిని ఏ ప్లస్ బి ప్లస్ సి లోకి మార్చడానికి ట్రై చేద్దాము. దీన్ని ఏ ప్లస్ బి లోకి మార్చాలంటే 8b ప్లస్ 3b అని రాయవచ్చా, 8b ప్లస్ 3b అని రాయవచ్చా. నెక్స్ట్ బి ప్లస్ సి లోకి మార్చాలి అని అంటే 3c ప్లస్ 19c అని రాయవచ్చా, 22cని 3c ప్లస్ 19c అని రాయవచ్చా, రాయవచ్చు. ఇక్కడ 8a 8b వర్క్ చేసిరంటే 8 ఆఫ్ ఏ ప్లస్ బి వర్క్ చేసినట్టే కదా 8 డేస్. నెక్స్ట్ 3b అండ్ 3c చేసిరంటే 3 డేస్ ఆఫ్ బి ప్లస్ సి వర్క్ చేసినట్టే కదా. నెక్స్ట్ 19c వర్క్ చేసినట్లే కదా. వీళ్ళందరూ వర్క్ చేస్తే 120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవుతుంది. వీళ్ళందరూ వర్క్ చేస్తే 120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, 8 ఏ ప్లస్ బి 6 యూనిట్స్ ఎఫిషియన్సీ పర్ డే 6 యూనిట్స్. 8 డేస్ ఏ ప్లస్ బి 6 యూనిట్స్ చేసుకుంటూ వెళ్ళారు. 8 డేస్ ఏ ప్లస్ బి 6 యూనిట్స్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ 3 డేస్ బి ప్లస్ సి ఎన్ని యూనిట్స్ చేశారు, 5 యూనిట్స్ చేసుకుంటూ వెళ్తే ప్లస్ 19 సీస్ వచ్చి వర్క్ చేస్తే 120 యూనిట్స్ అయిపోయింది. 120 యూనిట్స్ అయిపోయింది. 48 ప్లస్ 15 ప్లస్ 19c ఈక్వల్ టు 120. దీన్ని సింప్లిఫై చేస్తే 19c ఈక్వల్ టు 57 యూనిట్స్ అని వస్తుంది. 19 డేస్ లో 19c అన్న ఒక సి 19 డేస్ చేసిండన్న ఒకటే. సి అనేవాడు 19 డేస్ లో 57 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ 120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేయడానికి 120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే 19 3s are 57 కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే 120 వస్తుందంటే 40 డేస్ పడుతుంది. సి అనేవాడికి 40 డేస్ పడుతుంది టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్. సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 డేస్. ఎన్ని డేస్ పడుతుంది సి అనేవాడికి అంటే 40 డేస్ పడుతుంది అని చెప్పవచ్చు. ఓకేనా. ఏ అండ్ బి అనేవాడు 20 డేస్ చేశాడు, బి అండ్ సి అనేవాళ్ళు 24 డేస్ చేస్తే టోటల్ వర్క్ ని ఎల్సిఎం ఆఫ్ 20 అండ్ 24 కి అనుకొని అందులోకి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీని బి ప్లస్ సి ఎఫిషియన్సీని కనుక్కుంటాము. అలాగే ఏ 8 డేస్ వర్క్ చేసిండన్న, బి 11 డేస్ వర్క్ చేసిండు, నెక్స్ట్ సి 22 డేస్ వర్క్ చేసిండన్న 8 ఏస్ 11 బీస్ 22 సీస్ కలిపి ఎంటైర్ 120 యూనిట్స్ ని కంప్లీట్ చేసిండన్న ఒకటే. మనకి ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ సిలు ఉన్నాయి కాబట్టి అందులోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. దాని నుంచి 19c అనేది 57 వస్తుంది. 19c ఇస్ నథింగ్ బట్ దీనికి రివర్స్ లో సి అనేవాడు 19 డేస్ వర్క్ చేసిండని అర్థం. ఫర్ 19 డేస్ కి 57 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేస్తే సి అనేవాడు 120 యూనిట్స్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే సి అనేవాడికి 40 డేస్ పడుతుంది. దేర్ ఫోర్ ఎంటైర్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 40 డేస్ పడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ విచ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 16 డేస్. A worked for 5 days and B worked for 7 days. C
C completes the remaining work in 13 days, then A, B, C individually can complete the work in A, B, C individually can complete the work in. ఏమన్నాడండి? A అండ్ B అనేవాళ్ళు 12 డేస్ చేశాడు అని చెప్పాడు. ఏమన్నాడు? A అండ్ B అనేవాళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేశారండి? 12 డేస్ వర్క్ చేశారు. నెక్స్ట్ బి అండ్ సి అనేవాళ్ళు వచ్చి 16 డేస్ వర్క్ చేశారు. ఇక్కడ నుంచి టోటల్ వర్క్ అజ్యూమ్ చేయాలంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు LCM ఆఫ్ 12 and 68 ఈక్వల్ టు 48 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అండి? 48 యూనిట్స్ అనేది మన టోటల్ వర్క్. Therefore, efficiency of A plus B is 4 units and efficiency of B plus C is 3 units. Efficiency of A plus B enta andi 4 units. Next efficiency of B plus C enta ante 3 units. Next ఏమన్నాడు? A worked for 5 days అన్నాడు plus B worked for 7 days అన్నాడు. నెక్స్ట్ C worked for 13 days అన్నాడు. అయితే టోటల్ గా 48 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అయిపోయింది. 48 యూనిట్స్ అయిపోతే ఏ వర్క్డ్ ఫర్ 5 డేస్ అంటే 5 A's వర్క్ చేసినట్టు ప్లస్ బి వర్క్డ్ ఫర్ 7 డేస్ అంటే 7 B's వర్క్ చేసినట్టు ప్లస్ 13 C వర్క్ చేస్తే 48 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. దీని నుండి 5A 5B ప్లస్ 5A ఉంది కాబట్టి 5B ప్లస్ 2B అని రాయవచ్చు. 5B ప్లస్ 2B అని రాయవచ్చు. నెక్స్ట్ దీని ఏమని రాయొచ్చండి? 2C ప్లస్ 11C అని రాయవచ్చు. ఎందుకంటే 5 కామన్ తీస్తే A ప్లస్ B వస్తుంది, ఇంకా 2 మిగిలింది కాబట్టి 2 కామన్ తీస్తే B ప్లస్ C వస్తుంది, 11C వస్తుంది. Therefore 5 times of A plus B plus 2 times of B plus C plus 11C equivalent to 48 యూనిట్స్. మనకి ఏం తెలుసండి? A ప్లస్ B 4 యూనిట్స్ చేస్తారని తెలుసు ఎఫిషియన్సీ, B ప్లస్ C 3 యూనిట్స్ అని తెలుసు. ఇక్కడ అప్లై చేసామనుకోండి 5 into 4 ప్లస్ 2 into 3 is equivalent to plus 11C equivalent to 48. 5 4s are 20 plus 6 26 అవతలకు పోతే 11C equivalent to 22 యూనిట్స్. C ఎఫిషియన్సీ ఎంత అంటే 2 యూనిట్స్. C పర్ డే ఎఫిషియన్సీ ఎంత అంటే 2 యూనిట్స్. దీని నుండి B ప్లస్ C ఎఫిషియన్సీ ఎంత? B ప్లస్ C ఎఫిషియన్సీ ఎంత అంటే 3 యూనిట్స్. అందులో C ఎఫిషియన్సీ ఎంత అంటే 2 యూనిట్స్. అప్పుడు B ఎఫిషియన్సీ ఎంతో చెప్పవచ్చా? B ఎఫిషియన్సీ ఎంత? 1 యూనిట్. ఇఫ్ B ఎఫిషియన్సీ అనేది 1 యూనిట్ అయినప్పుడు A ప్లస్ B ఎఫిషియన్సీ 4 యూనిట్స్ అయినప్పుడు A ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 యూనిట్స్. దేర్ఫోర్ A ఎఫిషియన్సీ అంటే 3 యూనిట్స్, B ఎఫిషియన్సీ అంటే 1 యూనిట్ అండ్ C ఎఫిషియన్సీ అంటే 2 యూనిట్స్. వాడు ఏమన్నాడు? ABC ఇండివిజువల్లీ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్. A ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడు, B ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడు అండ్ C ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని అడిగాడు. టోటల్ వర్క్ ఏమో 48 యూనిట్స్. A ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అంటే 48 బై ఎఫిషియన్సీ ఆఫ్ A ఎంత అంటే 3 యూనిట్స్ ఈక్వల్ టు 16 డేస్ పడుతుంది. నెక్స్ట్ B అనేవాడు 48 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ 1 యూనిట్ తో చేస్తే 48 డేస్ పడుతుంది. B అనేవాడికి విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ 1 యూనిట్ తో చేస్తే 48 డేస్ పడుతుంది. నెక్స్ట్ C అనేవాడు 48 యూనిట్స్ ని విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ 2 యూనిట్స్ తో చేస్తే 24 డేస్ పడుతుంది. ఎన్ని డేస్ పడుతుందండి? 24 డేస్ పడుతుంది. Therefore A alone can complete the work in 16 days.
B alone can complete the work in 48 days and C alone can complete the work in 24 days అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ working together A and B can do a job in 40 days, B and C in 36 days and all three together in 24 days. In how many days can B alone do the job? In how many days can B alone can do the job? ఏమన్నాడండి? A and B together గా 40 days తీసుకుంటారు అంట. A and B together గా 40 days తీసుకుంటారు అని అంట. అండ్ B and C together గా 36 days తీసుకుంటారు. B and C together గా 36 days తీసుకుంటారు. ఆల్ టుగెదర్ A ప్లస్ B ప్లస్ C ఆల్ టుగెదర్ గా అయితే 24 days తీసుకుంటారు. 24 days తీసుకుంటారు. అయితే B అలోన్ ఎన్ని డేస్ లో చేస్తారు అని అడుగుతుండు. ఏమడుగుతుండు? B అలోన్ ఎన్ని డేస్ లో చేస్తారు అని అడుగుతుండు. దేర్ ఫోర్ టోటల్ వర్క్ ని ఏమని అజ్యూమ్ చేసుకోవచ్చు? 2 or more నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తే టోటల్ వర్క్ అనేది అజ్యూమ్ చేసుకోవచ్చు. టోటల్ వర్క్ ఈక్వల్ టు LCM ఆఫ్ 40, 36 and 24. 40, 36 and 24 ఎంత అంటే 360 యూనిట్స్. ఎంత అంటే 360 యూనిట్స్. దేర్ ఫోర్ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 360 యూనిట్స్ అయినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ B ఎంత, ఎఫిషియన్సీ ఆఫ్ B ప్లస్ C ఎంత అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ABC ఎంత అని చెప్పవచ్చా అంటే చెప్పవచ్చు. A ప్లస్ B ఎన్ని యూనిట్స్ చేస్తారండి? 9 యూనిట్స్ చేస్తారు. 360ని 40 days లో చేయాలంటే 9 యూనిట్స్. B ప్లస్ C ఎన్ని యూనిట్స్ చేస్తారండి? 10 యూనిట్స్ చేస్తారు. 360 యూనిట్స్ ని 36 days లో చేయాలంటే పర్ డే 10 యూనిట్స్ చేస్తారు. అండ్ A ప్లస్ B ప్లస్ C ముగ్గురు కలిపి 360 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని 24 days లో చేస్తున్నారంటే పర్ డే 15 యూనిట్స్ చేస్తారు. పర్ డే 15 యూనిట్స్ చేస్తారు. అయితే A ప్లస్ B ప్లస్ B ప్లస్ C A ప్లస్ B ప్లస్ B ప్లస్ C చేసి అందులోకెళ్ళి A ప్లస్ B ప్లస్ C తీసేసాము అని అనుకోండి. అంటే చూడండి, A ప్లస్ B ప్లస్ B ప్లస్ C మైనస్ A ప్లస్ B ప్లస్ C తీసేసాము అని అనుకోండి. అప్పుడు వచ్చేది ఎవరిది? ఏ క్యాన్సల్, BB క్యాన్సల్, CC క్యాన్సల్ అయితే B అనేవాడి ఎఫిషియన్సీ వస్తుంది. దేర్ ఫోర్ ఈ రెండు యాడ్ చేసి ఇది సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఎఫిషియన్సీ ఆఫ్ B వస్తుంది. దేర్ ఫోర్ ఎఫిషియన్సీ ఆఫ్ B ఈక్వల్ టు 19 - 15 ఈక్వల్ టు 4 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ B ఈక్వల్ టు 4 యూనిట్స్. ఇప్పుడు ఎఫిషియన్సీ 4 యూనిట్స్ అని తెలుసు. అండ్ టోటల్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఉందంటే 360 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఉందని తెలుసు. దేర్ ఫోర్ డేస్ ఎంత బీకి తీసుకునేది అని అంటే, బీకి తీసుకునే డేస్ ఎంత అని అంటే 360/4 ఈజ్ ఈక్వల్ టు 90 days పడుతుంది. ఎన్ని డేస్ పడుతుందండి? 90 days పడుతుంది. బి అలోన్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే 90 days పడుతుంది. నెక్స్ట్, A and B can do a piece of work in 8 days. B and C can do the same work in 12 days. And A, B, C completes it in 36 days. Number of days required to finish the work by A and C. A and C complete చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అంట. ఇచ్చింది ఎవరిది? A and B కాంబినేషన్ లో 8 days పడుతుందంట. నెక్స్ట్ B and C కాంబినేషన్ లో 12 days పడుతుందంట. ABC అనే వాళ్ళు 6 days లో చేస్తున్నారు అని అంట. అయితే నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్ బై A and C కలిసి ఎన్ని డేస్ లో చేస్తారు అని అడుగుతుందంట. మనకి ఏమేమి ఇచ్చారు? A ప్లస్ B గురించి మాట్లాడాడు, B ప్లస్ C గురించి మాట్లాడాడు, C ప్లస్ A గురించి మాట్లాడాడు, అండ్ A ప్లస్ B ప్లస్ C గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? A ప్లస్ B, B ప్లస్ C, C ప్లస్ A అండ్ A ప్లస్ B ప్లస్ C గురించి మాట్లాడాడు. ఏమేమి ఇచ్చాడనంటే
ఏ ప్లస్ బికి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే 8 డేస్ పడుతుంది. బి ప్లస్ సికి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే 12 డేస్ పడుతుంది. సి ప్లస్ ఏకి ఎన్ని డేస్ పడుతుంది అంటే అది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఏబిసి ముగ్గురుకు కలిపి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే 6 డేస్ పడుతుంది. 6 డేస్ పడుతుంది. చెప్పండి 2 or more డేస్ ఇచ్చారనంటే 2 or more డేస్ ఇచ్చారనంటే టోటల్ వర్క్ ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ డేస్ 8, 12, 6 కి ఎల్సిఎం ఎంత అంటే 24 యూనిట్స్. ఎంత అంటే 24 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత అండి 24 యూనిట్స్. అయితే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత అంటే 3 యూనిట్స్. 24 యూనిట్స్ ని 8 డేస్ తీసుకుంటుంది అంటే ఎఫిషియన్సీ ఎంత 3 యూనిట్స్. 24 యూనిట్స్ ని 12 డేస్ తీసుకుంటుంది అంటే ఎఫిషియన్సీ 2 యూనిట్స్. అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సికి ఎంత పడుతుంది అని అంటే ఎఫిషియన్సీ 4 యూనిట్స్. 4 యూనిట్స్. నీకు కావాల్సింది ఏంది సి ప్లస్ ఏ. గమనిస్తే క్లియర్గా గమనిస్తే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఈ మూడింటిని యాడ్ చేసామనుకోండి ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఇది ఎక్స్ అనుకోండి. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అవునా కాదా? 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ చేసాము అని అంటే 2 ఏలు ఉన్నాయి, 2 బిలు ఉన్నాయి, 2 సిలు ఉన్నాయి కాబట్టి 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఎంత 3 యూనిట్స్. ఎంత అండి ఏ ప్లస్ బి అంటే 3 యూనిట్స్. బి ప్లస్ సి అంటే ఎంత అంటే 2 యూనిట్స్. సి ప్లస్ ఏ అంటే ఎంత అంటే ఎక్స్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని అంటే 4 యూనిట్స్. 2 times ఆఫ్ 4. Therefore x equal to 3 units. X equal to 3 units. 5 అవతల పోతే 8 minus 5 equal to 3 units. అంటే మనకి x equal to 3 units అని తెలిసింది. x equal to 3 units అని తెలిసింది. C plus A కి ఎన్ని డేస్ పడుతుంది 24 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని పర్ డే 3 యూనిట్స్ చేస్తున్నారంటే ఎన్ని డేస్ పడుతుందండి 24/3 ఈక్వల్ టు 8 డేస్. ఎన్ని డేస్ అండి 8 డేస్. ఓకేనా?